ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాణాయామం యోగా తర్వాతనా ముందునా? యోగా తర్వాత నా ముందు అంటే కొంతమందికి ముందు నచ్చుతుంది మ్యామ్. నిజం చెప్పాలంటే కొంతమందికి తర్వాత నచ్చుతుంది. తర్వాతే కొంతమందికి బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఫాస్ట్ వర్కౌట్స్ చేసి లైక్ కొంతమంది ఉంటారు మీరు అన్నట్టుగా ఫిట్నెస్ ప్లస్ ఇది రెండు అడిగారు మీరు. ఇది చేసినాక దే వాంట్ టు బి కామ్ అండ్ దే వాంట్ టు బి స్లీప్ ఫర్ 10 minutes. ఆఫ్టర్ ఆల్సో ఇట్స్ గుడ్. అంతే, ఏం పర్లేదు, అట్లా ఏం చేసుకోవచ్చు. పర్లేదు. నేనైతే మ్యామ్ నా క్లాస్ ఫస్ట్ బ్రీతింగ్స్, ఆ తర్వాత స్పీడ్ బ్రీతింగ్స్, ఆ తర్వాత ఆసనాస్, ఆ తర్వాత స్పీడ్ ఆసనాస్, దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, దెన్ రిలాక్సేషన్. ఇలా స్టెప్ బై స్టెప్ మనం చెప్తాం. ఒక్కొక్కరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలాగా? విత్ డంబల్స్ డంబెల్స్ తోటి కూడా యోగాసనాలు వేస్తారా? వేయిస్తాము. ఎట్లాగా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైడ్ రేస్ ఉందనుకోండి మీరు. సైడ్ రేస్ ఉన్నప్పుడు లెగ్ సైడ్ రేస్ చెప్తుంటాము. లెగ్ సైడ్ రేస్ చెప్పినప్పుడు దాంతోపాటు హ్యాండ్కి మనం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం వెయిట్ విత్ డంబల్. చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ హ్యాండ్ ప్లస్ ఈ లెగ్ మనం లేపుతున్నప్పుడు సపోర్ట్తో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మనకి సైడ్కి ఈ వెయిట్ యాడ్ అవ్వడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతుంటుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ 1 kg డంబల్, అట్లా ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పం, 1 or 2 అంతే. సో ఈ సైడ్ రేస్కి కానీ తర్వాత ఇప్పుడు రొటేషన్ మన షోల్డర్ని స్ట్రెంగ్త్ చేసుకోవాలనుకున్నాం. యోగాలో కూడా షోల్డర్కి సంబంధించినవి ఉంటాయి. దానికి ఏం చేస్తాం మనం 1 kg డంబల్ ఇచ్చి సో ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ చేయండి, లేదు 1/2 kg. సో ఈ యోగా ఆసనాలకి చిన్న చిన్నగా లైట్ వెయిట్స్ యాడ్ చేసి చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ స్ట్రెంగ్త్. చాలా మందికి మహిళలకి ముఖ్యంగా బ్యాక్ మీద అండ్ నడుము పైన భాగం అంతా కూడా ఫ్యాట్ బాగా పెరిగిపోయి లేదు మనకి ఏమంటారంటే అది బల్జెస్ కనిపిస్తూ ఉంటాయి. సో దానికి ఏ ఆసనాలు వేయాలండి? త్రికోణాసన్, సైడ్ బెండింగ్స్ అలాంటివి వేస్తే బాగుంటాయి. ఇది కూడా మ్యామ్ ఇప్పుడు మీరు అనేది మెనోపాస్, వాళ్ళకి అసలు ఏం తగ్గుతుంది బాడీలో తెలుసుకోవాలి. నేను అగైన్ చెప్తుంటాను. సో డోంట్ గో ఫర్ ఇమీడియట్లీ ఆసనాస్. ఫస్ట్ నో యువర్ బాడీ, మీ బాడీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. దెన్ స్టార్ట్ బేబీ స్టెప్స్, దెన్ గో ఫర్ దట్ ఫ్యాట్. అది ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ కూడా అవుతుందండి యోగాతో? అవుతుంది మ్యామ్, అవుతుంది. ఎన్ని కేజీల వరకు తగ్గచ్చు? ఎందుకంటే ఏరోబిక్ బ్రిస్క్ యాక్టివిటీ ఉండి చెమటలు కక్కుకుంటూ ఉండి అవునవును మనకి ఫ్యాట్ లాస్ అవ్వకపోతే మనం తగ్గదంటారు కదా? తగ్గదు. అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే మ్యామ్ యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫస్ట్. మీరు యోగా చూస్ చేసుకున్నా, బ్రిస్క్ వాక్ చూస్ చేసుకున్నా, ఎరోబిక్స్ చూస్ చేసుకున్నా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చూస్ చేసుకున్నా, ఫస్ట్ సెట్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనకి. అక్కడ అవి మార్చుకున్నాము అని అంటే ఇదొక 50%, అదొక 50%, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరిగిపోతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్ జరుగుతుంది.